ఈ పాలపుంత నిజాన్ని మీరు నమ్మలేరు. భూమి పాలపుంతలో ఎక్కడ ఉంది? అంతరిక్షాన్ని ఇంత లోతుగా చూస్తున్నాం. సో మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదే భూమి సోలార్ సిస్టమ్ మధ్యలో లేదు అని. ఇన్ఫాక్ట్ అది పాలపుంత మధ్యలో కూడా లేదు. అయితే అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే అసలు పాలపుంత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. మన సోలార్ సిస్టమ్ లాంటి కోటాను కోట్ల ప్లానెటరీ సిస్టమ్స్ అన్నీ కలిసి పాలపుంతలా కనబడతాయి. అందులో కాంతివంతంగా కనబడే ప్రతి పాయింట్ ఒక సూర్యుడు. పాలపుంత డయామీటర్ వచ్చేసరికి 1,20,000 కాంతి సంవత్సరాలుంటుంది. ఒక కాంతి సంవత్సరం అంటే భూమి నుండి సూర్యుడి మధ్య దూరం కంటే 63,000 రెట్లు ఎక్కువ. అయితే దాని మందం 1,500 కాంతి సంవత్సరాలుంటుంది. ఇలా చూసుకుంటే పాలపుంత ఒక గ్రహంలా కాకుండా డిస్క్ షేప్ లో ఉంటుంది. ఈ డిస్క్ షేప్ బయటికి పొడుచుకు వస్తున్న ఆకారాల్ని స్పైరల్ ఆర్మ్స్ అంటారు. కానీ ఈ సెటప్ మొత్తానికి ఉన్న మధ్య భాగంలో ఒక భయంకర నిజం దాగుంది. అదే ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్. పాలపుంత మొత్తాన్ని ఒక స్టేబుల్ స్ట్రక్చర్లా ఉంచడానికి దీని నుండి వచ్చిన గ్రావిటీ అనేదే ఒక కారణం. అయితే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం పుట్టిన స్టార్స్ అన్ని గుంపులు గుంపులుగా చేరి ఫామ్ అయిన గ్లోబ్యులర్ క్లస్టర్స్ పాలపుంత మధ్య భాగానికి పైన కింద తేలుతూ ఉంటాయి. కొన్ని లెక్కల ప్రకారం మన సూర్యుడు పాలపుంత మధ్య భాగం నుండి 27,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాడు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ కి భూమి ఎక్కడ ఉంది అన్న ప్రశ్నకు అసలు లింక్ ఏంటి? పాలపుంత నుండి బయటికి పొడుచుకొని వస్తున్న చేతుల్ని స్పైరల్ ఆర్మ్స్ అంటారు అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఇలాంటి చేతుల్లో ఒకటైన ఒరయన్ ఆర్మ్ లో సూర్యుడు ఉన్నాడు. దీని చుట్టూనే మన భూమి తిరుగుతుంది. అంటే మొత్తం సోలార్ సిస్టమ్ పాలపుంత మధ్య భాగం నుండి 27,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒరయన్ ఆర్మ్ లో ఉంది అని అర్థం. అయితే ఈ లొకేషన్ మంచిదేనా? ఈ లొకేషన్లో ఉండటం వల్ల భూమి ఎంత పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది? ప్రస్తుతానికైతే మనకి దగ్గరలో ఉన్న చాలా సూర్యుళ్ళు బుద్ధిమంతుల్లానే ప్రవర్తించారు. కానీ కొన్ని ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్ భూమిని చాలాసార్లు ఇబ్బంది పెట్టాయి. ఇప్పటి వరకు భూమి మీద జీవం 5 సార్లు అంతరించింది. ఈ అంతాలని మాస్ ఎక్స్టింక్షన్స్ అంటారు. వీటిల్లో కొన్ని ఎక్స్టింక్షన్స్ మనకి దగ్గరలో ఉన్న సూర్యుళ్ళు సూపర్నోవాగా పేలిపోవడంతో జరిగాయి. ఒక సూపర్నోవా పేలితే దారుణమైన శక్తి విడుదలవుతుంది. ఈ పేలుడికి 160 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నా చాలు, దాని రేడియేషన్ మనల్ని కాల్చేస్తుంది. అనేక రకాల జీవులతో కళకళలాడుతున్న భూమి పాలపుంత సెంటర్లో అసలు ఉండగలదా? ఈ వీడియో మీరు కరెక్ట్గా చూసుంటే పాలపుంత సెంటర్లో ఒక భయంకర బ్లాక్ హోల్ ఉంది అన్న విషయం గుర్తుండే ఉంటుంది. ఇది మన సూర్యుడి కంటే 40 లక్షల రెట్లు బరువుగా ఉంటుంది. ఇది బతకాలి అంటే కొన్ని లక్షల నుండి కోట్ల సోలార్ మాసెస్ అంత పదార్థాన్ని తినాలి. ఒక సోలార్ మాస్ అంటే మన సూర్యుడంత మాసున్న పదార్థం అని అర్థం. ఒక సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతాయో ఈ బ్లాక్ హోల్ కి దగ్గరగా ఉన్న ప్రాంతం చుట్టూ కొన్ని కోట్ల సూర్యుళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇలాంటి సూర్యుళ్ల చుట్టూ గ్రహాలు ఫామ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ గ్రహాల మీద జీవం పుట్టే అవకాశం ఉందా? బ్లాక్ హోల్స్ గురించి సరిగ్గా తెలియని వాళ్ళు చెప్పడం వల్ల చాలా మంది కొన్ని అబద్ధాల్ని నమ్ముతున్నారు. అందులో ఒకటి బ్లాక్ హోల్ అనేది దేన్ని వదలకుండా అన్నిటినీ మింగేస్తుంది అని. కానీ ఈ ఎఫెక్ట్ కొంత దూరం వరకు మాత్రమే ఉంటుంది. బ్లాక్ హోల్ పెద్దదైతే అది ఎక్కువ దూరంలో ఉన్న వస్తువుల్ని తినేస్తుంది. చిన్నదైతే తక్కువ దూరంలో వస్తువుల్ని తినేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్లాక్ హోల్ 10 లక్షల కిలోమీటర్స్ అంత పెద్దగా ఉంటే దాని ఎఫెక్ట్స్ ని 1,000,000 కిలోమీటర్స్ వరకు మాత్రమే చూపిస్తుంది. అంటే 1,10 లక్షల కిలోమీటర్స్ దూరంలో ఉన్న వస్తువు మీద బ్లాక్ హోల్ పనిచేస్తుంది కానీ దాన్ని తినలేదు. సో ఒక గ్యాలక్సీ అంత పెద్ద వస్తువుతో కంపేర్ చేస్తే ఈ దూరం చాలా తక్కువ. కాబట్టి పాలపుంత మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ కి తగినంత దూరంలో ఉన్న స్టేబుల్ వాతావరణంలో గ్రహాలు నాశనమైపోకుండా ఉండే అవకాశం ఉంది. అయితే మన సూర్యుడి చుట్టూ అన్ని గ్రహాలు ప్యారలల్ గా తిరుగుతాయి. కానీ పాలపుంత బ్లాక్ హోల్ చుట్టూ ఉండే సూర్యుళ్ళు ఎలా పడితే అలా తిరుగుతాయి. ఇలా తిరిగే కొన్ని సూర్యుళ్ళకి దారుణమైన ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఉంటాయి. అంటే ఇవి బ్లాక్ హోల్ చుట్టూ తిరిగే క్రమంలో ఒక పాయింట్ లో బ్లాక్ హోల్ నుండి చాలా దూరంగా వెళ్తే ఇంకో పాయింట్ లో చాలా దగ్గరికి వస్తాయి. ఇలా కొన్ని సూర్యుళ్ళు బ్లాక్ హోల్ కి దగ్గరగా వచ్చిన పాయింట్ కంటే దూరంగా వెళ్లిన పాయింట్ 10 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇలా బ్లాక్ హోల్ చుట్టూ తిరిగే క్రమంలో 2 సూర్యుళ్ళు దగ్గరగా వస్తే ఒక సూర్యుడి గ్రహాల్ని ఇంకో సూర్యుడు లాక్కునే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి గ్రహాలు ఒక ఖచ్చితమైన హ్యాబిటబుల్ జోన్లో ఉండే అవకాశం లేదు. హ్యాబిటబుల్ జోన్ అంటే ఒక సూర్యుడి చుట్టూ ఉన్న ప్రదేశంలో నీరు అనేది అటు గడ్డగట్టకుండా ఇటు ఆవిరైపోకుండా ద్రవ రూపంలో ఉండగలిగే జోన్ అని అర్థం.
భూమి కూడా సూర్యుడి యొక్క హ్యాబిటబుల్ జోన్లో ఉంది కాబట్టి నీరు లిక్విడ్ రూపంలో ఉంటూ జీవాన్ని పుట్టించగలిగింది. అయితే ఈ హ్యాబిటబుల్ జోన్ ఒక సూర్యుడి సైజ్ మీద ఆధారపడి ఉంటుంది. పాలపుంత బ్లాక్ హోల్ చుట్టూ తిరిగే సూర్యుళ్ళు ఒకే సైజులో ఉండరు. సో అవి గ్రహాల్ని ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఇది వరకు హ్యాబిటబుల్ జోన్లో ఉన్న గ్రహం రెండవ సూర్యుడి హ్యాబిటబుల్ జోన్లో సెటిల్ అవుతుంది అన్న గ్యారంటీ లేదు. ఇదంతా పాలపుంత బ్లాక్ హోల్ చుట్టూ ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించి అసలు గ్రహాల మీద జీవం పుట్టకపోవచ్చు. ఇంత విన్న తర్వాత భూమి అనేది ఒకవేళ పాలపుంత బ్లాక్ హోల్ దగ్గర సడన్ గా ప్రత్యక్షమైనా కూడా మనం ఉండగలమని మీరు అనుకుంటే ఇక నేనేం చెప్పలేను. అయితే ఈ భారీ బ్లాక్ హోల్ నుండి కొంత దూరం వచ్చి ఒక కడ్డీ షేప్ లో ఉన్న గెలాక్టిక్ బార్ లో భూమి పుట్టి ఉంటే మన పరిస్థితి ఏంటి? ఈ బార్ షేప్ ఎలా ఫామ్ అయిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అనేక స్టార్స్ దగ్గరగా పుట్టి ఈ గ్యాలక్టిక్ బార్ షేప్ ని ఫామ్ చేశాయి. అయితే 1995లోనే ఈ షేప్ ఉందని థిరియాటికల్ గా చెప్పిన 2005లో మాత్రమే దీన్ని కనిపెట్టారు. ఈ గ్యాలక్టిక్ బార్ 24,000 కాంతి సంవత్సరాల పొడవు, 6,000 కాంతి సంవత్సరాల వెడల్పు ఉంటుంది. ఈ బార్ ఒక ఫ్యాన్ తిరిగినట్టుగా రౌండ్ గా తిరుగుతుంది. కానీ ఇది చాలా పెద్ద స్ట్రక్చర్ కాబట్టి ఒక రౌండ్ వేయడానికి 15 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. పాలపుంత బ్లాక్ హోల్ కి దగ్గరగా ఉన్న కొంచెం పదార్థం ఈ బార్లోకి వచ్చి కొత్త స్టార్స్ ని పుట్టిస్తుంది. అయితే ఈ బార్ గురించి ఇంకా లోతుగా రీసెర్చ్ చేస్తే అందులో జీవాన్ని సపోర్ట్ చేయగలిగే గ్రహాలు కూడా పుట్టే ఛాన్స్ ఉంది అని అర్థమైంది. కానీ బార్ అనేది వేగంగా తిరుగుతుంది కాబట్టి మధ్యలో పుట్టిన గ్రహాలు సూర్యుళ్ల బార్ అంచులకి విసిరివేయబడే అవకాశం ఉంది. ఇలా ఎక్కువ సూర్యుళ్లు అంచులకి తోసివేయబడితే సేమ్ బ్లాక్ హోల్ దగ్గర సీనే మళ్లీ రిపీట్ అవుతుంది. అంటే గ్రహాలనేవి ఒక సూర్యుడి నుండి ఇంకో సూర్యుడికి జంప్ చేసి జీవాన్ని పుట్టించే కండిషన్స్ ని టోటల్ గా కోల్పోవచ్చు. అయితే పాలపుంత బ్లాక్ హోల్ మరియు డిస్క్ షేప్ దాటుకుని వస్తే పరిస్థితులు కొంచెం చక్కబడతాయి. దాని స్పైరల్ ఆర్మ్స్ లో ఉంటే ఏమవుతుందో మనకి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మన భూమి అక్కడే ఉంది. కానీ పాలపుంత పైన కింద కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం పుట్టిన గ్లోబ్యులర్ క్లస్టర్స్ ఉంటాయి అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఆ క్లస్టర్స్ లో స్టార్స్ ఉంటాయి, కానీ వాటి మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ గ్లోబ్యులర్ క్లస్టర్స్ గెలాక్టిక్ హాలో అనే ప్రాంతంలో ఉంటాయి. కానీ ఈ ప్రాంతంలో గ్రహాలు పుట్టడానికి కావాల్సినంత పదార్థం ఉండదు. ఎందుకంటే గ్లోబ్యులర్ క్లస్టర్ లో ఉన్న స్టార్స్ అన్ని అక్కడ ఉండాల్సిన పదార్థాన్ని వాడేసుకున్నాయి. ఈ సూర్యుళ్లు పేలిపోతే కాని వాటిలో ఫామ్ అయిన ఐరన్, సిలికాన్ లాంటి హెవీ ఎలిమెంట్స్ కలిసి భూమి లాంటి రాతి గ్రహాన్ని పుట్టించగలవు. అయితే పాలపుంత డిస్క్ లో సూర్యుళ్లు పేలిపోతే దాని ద్వారా వచ్చిన పదార్థమంతా బయటికి చెదిరిపోకుండా డిస్క్ లోనే ఉండిపోతుంది. దీని నుండి కొత్త సూర్యుళ్లు, గ్రహాలు ఫామ్ అవ్వచ్చు. కానీ గెలాక్టిక్ హాలోలో పేలిన సూర్యుళ్ల ద్వారా వచ్చిన పదార్థం ఎక్కువగా చెదిరిపోతుంది. సో ఇది ఒక చోటుకు చేరి కొత్త సూర్యుళ్లు, గ్రహాలు ఫామ్ అవ్వడానికి తగినంత గ్రావిటీ ఉండదు. అందుకే గ్లోబ్యులర్ క్లస్టర్స్ లో కొత్తవి కాకుండా అన్ని పాత స్టార్సే ఉంటాయి. ఈ వీడియో మొత్తం విన్న తర్వాత మీకు ఒకటి అర్థమై ఉండాలి. అదే మన పాలపుంతలో మన భూమి ఉన్న ప్రదేశం చాలా ప్రత్యేకమైనది అని. కొంచెం ముందుకు వెళ్లి బ్లాక్ హోల్ అల్లకల్లోల వాతావరణాన్ని తట్టుకోవటమో లేకపోతే పైకి వెళ్లి గెలాక్టిక్ హాలోలో శక్తి లేని అంధకారంలో గడ్డగట్టుకుపోయే కంటే స్పైరల్ ఆర్మ్స్ లో టైప్ జీ నాగరికతగా మారటం ఉత్తమం. అసలు మనిషి టైప్ జీగా మారితే ఏమవుతాడు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.